సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితిలో మీకు అందరికీ తెలుసు, విలియం బ్లాక్ స్టోన్ ప్రకారం కింగ్ కెన్ డూ నో రాంగ్, కింగ్ కెన్ డూ నో రాంగ్ అని ఇంగ్లీష్ జ్యూరిస్ట్ విలియం బ్లాక్ స్టోన్ చెప్పాడు. అంటే ఒక మొనార్క్ దేవుడి చేత ఆయన అధిష్ఠించబడాడని, ఆయన ఈజ్ ఇన్ఫాలియబుల్ అండ్ నాట్ అకౌంటింగ్ టు లీగల్, ఈజ్ నాట్ అకౌంటబుల్ టు లీగల్ స్క్రూటినీ. దాని అర్థం అదే, కింగ్ కెన్ డూ నో రాంగ్ అని. అదే పరిస్థితిలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కింగ్ కెన్ డూ నో రాంగ్ అనే పరిస్థితిలో వ్యవహరిస్తున్నాడు. వారి మీద ఉన్నటువంటి కేసులు, వారి మీద ఉన్నటువంటి స్కామ్లు, వారు చేసినటువంటి స్కీమ్లు గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ చెప్పుకుంటూ పోతే వేల కోట్ల రూపాయల అవినీతి, వేల కోట్ల రూపాయల స్కీములు, స్కామ్లు బయటపడినటువంటి వైనం. ఆ కేసులన్నీ ఒక ప్యాటర్న్ ప్రకారం ఇంచుమించుగా ఒక్క నెలలో, నియర్లీ 1 month లో ఒక ముహూర్తం చూసుకొని, మంచి ముహూర్తం చూసుకొని కోర్టులో క్లోజ్ చేసుకుంటున్నారు. ఏ పోలీస్ అయితే, ఏ సిట్ అధికారులు అయితే, ఏ సిఐడి అయితే శ్రమపడి కొన్ని వందల మంది సాక్ష్యాలను విచారించి వాళ్ళు వాంగ్మూలములు రాసినటువంటి సిట్టు, అదే సిఐడి ఈ రోజు వచ్చి ఏమీ లేదు కేసులు, చంద్రబాబు పునీతుడు, మంత్రజలాలు, పవిత్ర జలాలు ఆయన మీద చల్లుకున్నాడు కాబట్టి ఈ వ్యవస్థ, ఈ ప్రతి ఒక్క వ్యవస్థ అతన్ని ఏమీ చేయలేనటువంటి దురదృష్టకరమైన పరిస్థితి. మీకు అందరికీ తెలుసు, రకరకాల స్కామ్లు కూడా ఈ మధ్యకాలంలో సుమారు 1 నెల నుంచి చంద్రబాబు నాయుడు కోర్టులో ప్రతి కేసు కొట్టేయించుకుంటున్నాడు. అది ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా ఒక ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, స్కామ్ ఆఫ్ 21.30 crores was closed, and assigned lands case where about hundreds of crores, వందలటువంటి కోట్ల యొక్క అవినీతిని క్లోజ్ చేయడం జరిగింది. ఒక లిక్కర్ కేసులో కూడా ప్రభుత్వం వారు అప్పుడు ఒక బెనిఫిట్ ఇచ్చిన దానిలో కొన్ని వేల కోట్లు ప్రభుత్వానికి నష్టం వచ్చిన కేసు కూడా క్లోజ్ చేసుకోవాలండి. అన్ని కేసులు చంద్రబాబు నాయుడు ఇదే సిఐడి, ఏ సిఐడి అయితే, ఏ సిట్ అయితే తన మీద కేసు పెట్టిందో, ఏ సిట్ అయితే తన మీద వాల్యూమ్స్ ఆఫ్ సాక్ష్యాలను సేకరించిందో, అదే సిట్ చేతనే ఆయన మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఈ కేసుల్లో సాక్ష్యాధారాలు లేవని క్లోజ్ చేసుకుంటుంటే ఈ వ్యవస్థ ఎక్కడికి పోతుంది? ఇది ప్రశ్నించే వాళ్ళు కూడా లేకుండా పోతే ఈ రాజ్యాంగం ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతుందా లేదా చాలా బాధాకరమైన విషయం మీ ముందర చెప్తున్నా. అదే స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుమారు 150 మంది సాక్షులను విచారించినటువంటి సిట్టు 18 మంది అధికారుల యొక్క వాంగ్మూలం మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర రికార్డ్ చేసినటువంటి వైనం. ఆ కేసు కూడా 371 కోటి ఆంధ్ర రాష్ట్ర ఖజానా నుంచి దోచేయబడి దాచుకున్నటువంటి వైనం. ఆ సంబంధించినటువంటి షెల్ కంపెనీస్ ను కూడా అరెస్ట్ చేసినటువంటి వైనం అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ ఒక్క కేసులోనే 371 కోటి స్కామ్ చేసి దారి మళ్లించి కొంత రకరకాల వ్యక్తులు చేర్చకుండా ఈ ఫైనల్ బెనిఫిషియరీ కూడా చేరినటువంటి ఎవిడెన్స్ ఉంది. అదే చంద్రబాబు నాయుడు ఇదే కేసులో సుప్రీంకోర్టులో ఈ రోజు దాకా వాళ్ళు వేసిన క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉంది. అదే సిట్ ఆ కేసులో వాల్యూమ్స్ ఆఫ్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ వేసి ఈయన మీద కేసు రుజువు చాలా ప్రాథమిక విచారణలో చాలా 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 ఎక్కువైనటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయని అదే సిట్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయలేదా, కౌంటర్ దాఖలు చేయలేదని అడుగుతున్నా.
అదే వారు రిమాండ్ చేస్తున్నప్పుడు ఇదే సిట్ అధికారులు వారి మీద పెట్టినటువంటి అభియోగాలు స్పష్టంగా సాక్ష్యాధారాలతో కూడా రుజువు చేసినటువంటి పరిస్థితి ఈరోజు సిట్ ఆఫీసర్స్ లేవా? ఇది నవ్వితే నాకేమిటి లోటని నవ్విపోరా. ఇదే సిట్, ఇదే ఆఫీసర్స్, ఇదే సిఐడి సేకరించినట్టు సాక్ష్యాలను ఈరోజు సాక్ష్యాలు లేవని మీరు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కొట్టించుకున్నారంటే దీనికి న్యాయ వ్యవస్థ కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి మీకు తీసుకొస్తున్నటువంటి వైపు. న్యాయ వ్యవస్థ కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితి. ఇక్కడ గ్రామాల్లో ఆడుకుంటుంటారు పిల్లకాయలు దొంగ పోలీస్ ఆట. ఇక్కడ దొంగ వాళ్లే, పోలీసు వారే, వ్యవస్థ వాళ్లే, న్యాయ నిర్ణేతలు కూడా వారే. వారి కేసు మీద వారే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు, వారి కేసుల్లో వారే న్యాయ వ్యవస్థ, వారి కేసుల్లో వారే న్యాయ నిర్ణేత, వారి కేసులో వారే దొంగ. ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి అన్ని కేసులు కొట్టేయించుకుంటుంటే ఈ భారతదేశంలో కళ్ళప్పగిచ్చి వ్యవస్థలో న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా చూడదు. విల్ టేక్ ఇట్ టు ది హైయెస్ట్ డోర్స్ ఆఫ్ ది జ్యుడిషియరీ. ఈ రోజు కూడా భారతదేశంలో న్యాయ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. ఖచ్చితంగా ఈ ఆటలు సాగనివ్వమని మరొకసారి చెప్తున్నాం. ఏదో వచ్చిన సంతోషపడబాకండి. తర్వాత ఖచ్చితంగా మీ ఆటలు కట్టబడే రోజు వస్తుంది. న్యాయస్థానం ద్వారానే మీ ఆటలు కట్టిస్తాం. కొన్ని వందల వేల కోట్ల రూపాయల స్కాములు చేసి మీకై మీరే కేసులు మూసేయించుకోవడం అంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి లేదు. ఈ పోలీస్ ఆఫీసర్ని, ఈ సిట్ అధికారులను ఒకటే అడుగుతున్నా నేను, మీరు సేకరించిన సాక్ష్యం డిజిటల్ గా, మాన్యువల్ గా భద్రపరిచినటువంటి సాక్ష్యం, స్కిల్ డెవలప్మెంట్ కేసులో 150 మంది సుమారు విచారించినటువంటి సాక్షులు ఏమైపోయారు? 18 ఆఫీసర్లు గౌరవ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇచ్చిన వాంగ్మూలం ఏమైపోయింది? ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మీరు క్లోజ్ చేయించారా? స్కిల్ లిక్కర్ కేసులో మీరు క్లోజ్ చేసుకున్నారా? శాండ్ కేసులో కూడా మీరు క్లోజ్ చేసుకున్నారా? మీరు అన్నిట్లో ప్రతి కేసులో మీ యొక్క అధికార దుర్వినియోగం చేసి, ముఖ్యంగా ఇంకోటి చెప్తున్నానండి, ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్లో ఉన్నాడు. 53 రోజులు జైల్లో ఉన్నాడు. జైలుకు పోయేటప్పుడు కూడా కేసులో ఆధారాలు ఉన్నాయని, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనే కదా కోర్టు వారు పంపించింది. మీ క్వాష్ పిటిషన్ గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీరు వేసిన పిటిషన్ కొట్టేసింది మీ మీద సాక్ష్యాలు ఉన్నాయనే కదా. అదే సుప్రీంకోర్టుకు మీరు పోయిన తర్వాత మీ క్వాష్ పిటిషన్ కూడా కొట్టేయకుండా ఇంకా హీరింగ్లు ఉందంటే మీ మీద సాక్ష్యాలు ఉన్నాయనే కదా. గౌరవ సుప్రీంకోర్టులో మీ క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉండగా మీరు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈ అధికారుల చేత మీరు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ రాయించి కొట్టేస్తారా? మరలా చెప్తున్నాం, ఈ విధంగా చట్టాలను దుర్వినియోగం చేసినటువంటి అధికారులు కూడా ఒక్కరోజు కోర్టు ముందర జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా మీకు వస్తుంది. చట్ట ప్రకారం వ్యవహరించండి. చట్టానికి ఎవరు అతిథులు కారు. మీకై మీరే సాక్ష్యాలు ఉండేని వాల్యూమ్స్ ఆఫ్ పేజెస్ రాసినటువంటి రికార్డులు ఈ రోజు సాక్ష్యాలు లేవని మీరు చెప్తుంటే మిమ్మల్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. కోర్టు ముందర మిమ్మల్ని కూడా దోషులుగా నిలబెడతాం. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అనేది మీ యొక్క సొంత విషయం కాదు. అకార్డింగ్ టు విన్సెంట్ ఫ్రాన్సిస్, ఒక చట్ట ప్రకారం దేర్ ఇస్ రూల్ ఆఫ్ లా ఇన్ దిస్ కంట్రీ. ఒక చట్టాన్ని ఫాలో అవుతున్నటువంటి రాజ్యాంగం ఈ దేశంలో ఉన్నది. మీ సొంత రాజ్యాంగాల మటుకు కాదు. కాబట్టి ఈ విధమైనటువంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నెలలో అన్ని కేసులు కొట్టేయించుకొని అదే పోలీస్ చేత, అదే సిఐడి చేత మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద రెఫర్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి మీరు కేసులు కొట్టేస్తే అంతటితో ఆగదు ఈ వ్యవస్థ. ఖచ్చితంగా మీ మీద పైకోర్టుకు తీసుకుపోతాం. దీనిలో సహకరించినటువంటి సాక్ష్యాధారాలు, వాల్యూమ్స్ ఆఫ్ సాక్ష్యాలు ఆల్రెడీ భద్రపరిచి ఆ కేసులో ఉన్నటువంటి సాక్ష్యాలు ఉన్నటువంటి కేసులో కూడా
మీరు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ రాశారంటే మీరు కూడా చట్టం దృష్టిలో తప్పు చేస్తున్నారు. మీరు కూడా ఒక రోజు కోర్టు ముందర ఖచ్చితంగా మీ చర్యలకి బాధ్యత వహించాల్సి వస్తుంది. మీ మీద కూడా కోర్టు వారి చర్యలు ఖచ్చితంగా ఉంటాయి.